నమస్తే అందరికి ఫ్యాక్టరీ స్టూడియోకి స్వాగతం. సావిత్రి తర్వాత హీరోయిన్ల పాత్రకి వన్నె తెచ్చిన హీరోయిన్లలో విజయశాంతి ఒకరు. అప్పట్లో ఆమె లేడీ సూపర్ స్టార్ గా రాణించారు. స్టార్ హీరోలతో సినిమాలు చేసి ఎదిగిన ఆమె ఆ తర్వాత లేడీ ఓరియంటెడ్ చిత్రాలతో మెప్పించింది. స్టార్ హీరోలకు ధీటుగా తన సినిమాలు చేసి ఆకట్టుకుంది. వారికి పోటీ ఇచ్చింది. హీరోలకు ధీటుగా విజయశాంతి నటించిన సినిమాలు అప్పట్లో బాక్సాఫీస్ వద్ద విజయాలు సాధించాయి. కలెక్షన్ల వర్షం కురిపించాయి. అందుకే చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్ వంటి స్టార్స్ కి ఆమె ఏ మాత్రం తక్కువ కాదనిపించుకుంది. విజయశాంతి ఎక్కువగా బాలకృష్ణ, చిరంజీవులతో సినిమాలు చేసింది. 1, 2 అటు ఇటుగా ఇద్దరితోనూ పోటాపోటీగా నటించింది. అప్పట్లో వీరి కాంబినేషన్ లో సినిమాలకు యమ క్రేజ్ ఉండేదంటే అతిశయోక్తి కాదు. ఇదిలా ఉంటే హీరో హీరోయిన్లు కలిసి ఎక్కువ సినిమాలు చేస్తే వారి మధ్య ఎఫ్ఐఆర్ ఉందని, లవ్ లో ఉన్నారనే రూమర్స్ కామన్ గా వస్తాయి. అప్పట్లో బాలయ్య, విజయశాంతి విషయంలో కూడా వచ్చాయట. అయితే బాలకృష్ణతో పాటు మరో దర్శకుడి విషయంలోనూ విజయశాంతిపై రూమర్స్ వచ్చాయట. ఓ దర్శకుడు ఈ లేడీ సూపర్ స్టార్ ని బాగా ఇష్టపడ్డాడట. అందుకే సినిమాలు రిపీట్ చేశాడనే కామెంట్స్ వస్తుంటాయి. అలా విజయశాంతిపై అప్పటి స్టార్ డైరెక్టర్, దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు మనసు పడ్డాడట. అంతేకాదు వరుసగా వీరి కాంబినేషన్ లో సినిమాలు కూడా వచ్చాయి. అప్పట్లో అటు చిరంజీవి, ఇటు బాలయ్యతో బ్యాక్ టు బ్యాక్ మూవీస్ చేశారు రాఘవేంద్రరావు. దీంతో హీరోయిన్ గా కూడా విజయశాంతినే తీసుకున్నాడట. అలాగే రాఘవేంద్రరావు దర్శకత్వంలో విజయశాంతి దాదాపు 10 సినిమాలు చేసింది. దీంతో మంచి ర్యాపో కూడా ఏర్పడింది. ఈ క్రమంలోనే విజయశాంతిపై రాఘవేంద్రరావు మనసు పడ్డాడని దర్శక నిర్మాత గీతాకృష్ణ తెలిపారు. మొదట దర్శకుడితోనూ ఎఫ్ఐఆర్ ఉందని, ఆ తర్వాత ఆయన దూరం పెట్టిందని, దర్శకుడితో ఆ రిలేషన్ వద్దనుకున్నట్లుగా గీతాకృష్ణ ఒక యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఇందులో నిజమెంత అనేది తెలియాల్సి ఉంది. కానీ ఆయన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. విజయశాంతి, రాఘవేంద్రరావు కాంబినేషన్ లో జానకి రాముడు, మంచి దొంగ, అగ్నిపర్వతం, రుద్రనేత్ర, కొండవీటి రాజా, యుద్ధభూమి, అపూర్వ సహోదరులు, సాహస్ సామ్రాట్, పటాభిషేకం, చాణక్య శబదం వంటి చిత్రాలు వచ్చాయి. వీటిలో చాలా వరకు కమర్షియల్ గా విజయం సాధించాయి. రాఘవేంద్రరావుకి విజయశాంతి సెంటిమెంట్ హీరోయిన్ గాను పేరు తెచ్చుకుంది. ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.